లిఖిత, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేనప్పుడు ఎందుకలా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏం లేదన్నాను కదా. చూడు లిఖిత, మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? మనల్ని అర్థం చేసుకునే వారిని అవాయిడ్ చేస్తూ మనల్ని అర్థం చేసుకునే వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. నేను అడిగినా ఏమీ లేదు అంటున్నావు. మనం ఒకరికి అర్థం కావాలంటే వారితో మనం అర్థమయ్యేలా మాట్లాడాలి, అర్థమయ్యేలా చెప్పాలి. కొందరు మన గురించి ఇతరులకు చెప్పే మాటలు బట్టి మనమేంటో వాళ్ళకి తెలియక నిందించి అపార్థం చేసుకుంటారు. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, అలా చేస్తున్నారు. వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. లేదు, నేనెంత చెప్పినా నేనే తప్పు చేశాను అంటున్నారు. అయినా ఈ సమాజంలో మంచి చేయాలి, మంచిగా బ్రతకాలనుకున్న వాళ్ళని ఎందుకు ఈ సమాజం తప్పుగా చూసి తప్పు పడుతుంది? మంచిగా బ్రతకాలనుకున్న వాళ్ళని ఆటంకపరచడం, ఇబ్బంది పెట్టడం ప్రపంచంలో ఏదో కొత్తగా జరుగుతున్న వింతేం కాదు. మంచిగా బ్రతకాలనుకున్నప్పుడు ఆటంకాలు ఎన్నొచ్చినా ముందుకే సాగాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి. జీవితంలో ఒక్కొక్కసారి నిందలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో కృంగిపోకుండా మన ప్రవర్తన దైవ చిత్తానుసారంగాను, వాక్యానుసారంగా ఉందో లేదో ఆలోచించుకోవాలి. బైబిల్లో మోషే ప్రవర్తన గురించి చదువుతూ ఉంటాం. ఆయన దేవుని ప్రజలకు నాయకుడిగా ఉండి కూడా ఎన్నో నిందలు, అవమానాలు భరించాడు. కానీ ఆయన దేవుని పైన ఉంచిన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు ఆయనకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలోనూ నడిపించాడు. మన జీవితంలోనే అంతే. ఇతరులు మనల్ని అర్థం చేసుకోకపోయినా, నిందించినా కృంగిపోకూడదు. యేసుక్రీస్తు కూడా ఎన్నో నిందలు అనుభవించారు. ఆయనే మనకు గొప్ప ఆదర్శం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో జీవించు.